వచ్చేటట్టు ఏదో ఒకటైతే చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇక ప్రభుత్వం వచ్చినాక ఒకటేంటంటే తుంగతుర్తి టికెట్ విషయంలో పెద్ద అలజడి జరిగిన తర్వాత అది సామీల్ గారికి రావడం, అక్కడ విజయం కావడం కూడా ఒక సంతోషకరం. తర్వాత నన్ను అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి అనను కానీ అవసరం పార్టీకి ఉంది కాబట్టి ఆలోచిస్తాడు రేవంత్ రెడ్డి గారు. కొంత నాకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తావన ఉంటుంది, ప్రజల్లో కూడా చర్చ. ఇది నాకు ఎంబరాసింగ్గా లేదు కానీ ఈ సానుభూతి వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఓకే, ఎక్కడ పోయినా సరే, నువ్వు ఏ దేవస్థానానికి పోయినా లేకపోతే ఏడ పోయినా సరే, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడ కానీ సార్ మీరు అయిపోతారని అంటే ఏమైనా తెలియదు కానీ ఆయనైతే అవుతాము. సరే, మంత్రి, ఎమ్మెల్సీ, ఎంపీ, వాట్ ఎవర్, పార్టీ అధికారంలోకి రావడం నా లక్ష్యం. నేను మొదటి నుంచి కూడా అంటే మీతో అందరితో కూడా అప్పుడప్పుడు ఓపెన్ ఆఫ్ ది రికార్డులు అయినేమో కానీ నా కసి మాత్రం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలి. అది సోనియా గాంధీ గారి సంతోషం చూడాలనుకున్నాం. మాలాంటి కసి ఉన్న యువకుడే ఈరోజు పిసిసి అవడం, ముఖ్యమంత్రి అవడం అనేది ఒక రకంగా సంతృప్తినిచ్చే విజయం. ఇది అన్ని విజయాల కంటే కూడా అది రేపు ఈ విజయాల్లో మా విజయం ఉంటుంది. తర్వాత మనందరి సమస్య అయింది కేసీఆర్ అనే ఒక శక్తిగా మారిన ఉద్యమకారుడు మనందరికీ సమస్యగా మారి చివరికి ఇప్పుడు స్వేచ్ఛ గురించి ప్రజలు మాట్లాడుకునే స్థితికి వచ్చింది ఆ నిర్బంధం అనిపిస్తుంది నాకు. టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అసలు మేము రావడం వల్ల మీకు వచ్చిన ప్రయోజనం ఏంది ఇప్పట్లో ఇంత షార్ట్ టైంలో అంటే కూడా లేదు సార్. ఇంకా మీరు ఏం చెయ్యండి అది పక్కన పెట్టండి, ఫస్ట్ వీ ఫీల్ ఫ్రీ అనే ఒక చర్చ వస్తుంది. అంటే మనం నిర్బంధం ఫీల్ కాలే, నన్ను అరెస్ట్ చేసినా రేవంత్ నన్ను జైల్లో పెట్టినా, ఇంకొకరిని మళ్ళీ ఇంకో తిరిగి చేసినా, లేదు కోదండరామ్ని అట్లా చేసినా, లేకపోతే ఎవరైతే ప్రశ్నించే విద్యార్థి నాయకుల్ని జైల్లో పెట్టినా, మనం ఏమనుకున్నామంటే మన పోరాటం కొట్లాటే కదా, కొత్తగా మనకేం అనిపించలే. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర ప్రభుత్వం అది చేసింది. తెలంగాణ వచ్చినాక కొన్ని రోజుల వరకు అదేదో స్లో పాయిజన్ లెక్క నిర్బంధంలోకి క్రమంగా వెళ్ళినట్టు ప్రజలు భావించిండ్రు. సో ఆ స్వాంతన అనేది నిజంగా ఓహో తెలంగాణ కొరకు పోరాడి తెలంగాణకు మనం స్వాతంత్రం తెచ్చినట్టుగా పోరాడినాము, తెలంగాణలో మళ్ళీ ప్రజలకు స్వాతంత్రం కొరకు కొట్లాడినామా మనం అనిపిస్తుంది నాకు. ఓకే, అదొక సో ఏదో ఒకటి అయితే రాబోతున్నది. ఎమ్మెల్సీ అంటున్నారా, గవర్నర్ కోట అయితే కోదండరామ్ గారికి ఆల్మోస్ట్ కన్ఫామ్ ఉన్నట్టు, ఆయన కూడా ఇవాళ ఇంటర్వ్యూలో కన్ఫామ్ చేసేసారు. అవును నిజమే అన్నారు. నాకు నా విషయంలోనైతే స్పష్టత లేదా, క్లారిటీ ఇంకా స్పష్టత అనే విషయంలో అది రేవంత్ రెడ్డి గారు అయితే అది అధిష్టానం కన్సర్న్తోనే నీ టికెట్ విషయంలో జరిగింది, నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, నాకు ఆ పర్సువేషన్లో నేను కూడా ఉంటాను మాత్రమే చెప్పింది. కానీ ఇది ఇతమిత్తంగా లేకపోతే ఇట్లా పర్టికులర్గా ఇది చేద్దాం అది చేద్దాం అని చర్చ అయితే లేదు. అంటే మీరు ఏం ఇవ్వకపోయినా సైలెంట్గానే ఉంటారు కాబట్టి ఇట్లా జరుపుకుంటూ పోతారేమో. అంటే నేను చేసేది ఏముంది, పోని చెప్పు రాగు, ఒకటి చేద్దామని ఐ వోంట్ నేనంటే సాటిస్ఫాక్టరీగా ఉన్నమాట వాస్తవం, కానీ ఏమి వద్దు అనే స్థితిలో లేను కదా. ఏదో ఒకటి కాకపోతే నన్ను ఏదో ఒకటి వేసేసేటట్టుంది జనం, ఇది కూడా ఉన్నది సమస్య. సో అయితే నేను అనుకుంటున్న లోకల్ ఇష్యూస్ని ఎక్కువ నన్ను ఇన్వాల్వ్ చేస్తారు. ఎంపీ అనే విషయం ట్రోల్ అవుతుంది, మరి ఎవరు చేస్తారో నాకు తెలుస్తలేదు. సామాజిక వర్గాల వారికి చూసినా మీకు కష్టమే కావచ్చు. ఎట్లయితే వివేక్ కొడుకు పెద్దపల్లి అని అంటున్నారు. రెండవది వరంగల్, అది ఆల్మోస్ట్ అందరూ చాలా కాంపిటీషన్ ఉంది. నాగర్ కర్నూలు మన మల్లురవి గారికి సంబంధించిన చర్చ ఉంది. సో సేమ్ కమ్యూనిటీ 3-4 కదా, నాకు తెలిసి 1 మాల 2 మాదిగా ఇక్కడ ఎంపీ. ఇప్పుడు మనది కూడా అంతే కదా, 9 మాల మాదిగా అయినాక లాస్ట్ 10 మాల మాదిగకి ఇవ్వాలని ఆ ఈక్వేషన్ అట్లా వచ్చింది. సరే దాని క్రమం ఎట్లా వచ్చింది, 1 నుంచి 9 వరకు కూడా దయాకర్కి ఇవ్వచ్చు, కానీ 10వ దయాకర్కి ఇవ్వకుండా సామ్యూల్ గారికి ఎట్లయిందనే విషయం చర్చ పక్కన పెడితే 3 1 మాల, అది పెద్దపల్లినా లేకపోతే వరంగల్లా ఇదని. బట్ నేనేమంటా అంటే ఎంపీ అనేది నేనైతే నాకు ఏ నోట్లో కూడా ఎవరు కూడా లేదు. పోనీ ఎమ్మెల్సీ ఉంది అని అంటే ఏదో సమ్ పాజిటివ్ అనిపిస్తున్నది. ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇవ్వ ఛాన్స్ ఉందా? మేబీయా, ఉండొచ్చు. లేకపోయినా ఇబ్బంది లేదా? ఇబ్బంది నేనైతే ఒకటి మాట చెప్తున్నా, ఇవ్వాలని
కోరిక లేదనేది కాదు. ఎందుకంటే మనం తెలంగాణ కొరకు కొట్లాడిన అంశంలో తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాడే ఒక మొహం అనేది తెలంగాణకు అవసరం. సో వీళ్ళందరూ తెలంగాణ కాదు అని చెప్పాను నేను. మూమెంట్లో ఒక 10 years జేఎస్తో కలిసిపోయి పనిచేసింది, కానీ ఈ 10 years కాంగ్రెస్ తెలంగాణ అస్తిత్వంతో పోరాడిన. ఓకే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అస్తిత్వం ఆంధ్రప్రదేశ్ గురించి. కానీ ఇప్పుడు తెలంగాణ కాంటెక్స్ట్ ఉన్నది. సో కనెక్టివిటీ, సోషల్ క్లాసెస్ కానీ తెలంగాణ మూమెంట్ వాళ్ళంతా కనెక్ట్ కావాలి గవర్నమెంట్ కంటే. మాలాంటి వాళ్ళు ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. నేను ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, ఇంత విస్తృతంగా జనంలో అది వెళ్ళడం ఏంటి, అది రాకపోతే ఏంటి అనే ఒక భయం కూడా ఉన్నది నాకు. నాకేం ప్రాబ్లం లేదు, ఓకే, నాకు ఏది ఇవ్వకపోయినా నీది ఇవ్వలేదు, లేకపోతే నా సాక్రిఫైస్కి కూడా అర్థం లేకుండా పోతుంది. దాకర్ ఎందుకోసమా కొట్లాడిందని పోతుంది. నేను చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఉంటే మంచిది, వాళ్ళు చెప్తుండ్రు, కానీ నాకు ఆథెంటిక్ రిపోర్ట్ లేకపోయినా కొంత చర్చ అయితే గ్రౌండ్లో ఉంది, పార్టీ వర్గాల్లో ఇవ్వాలని కూడా కోరుకుందాం. సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? 30 days కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ న్యూ డెమోక్రసీ, అంతే. నా ప్రజాస్వామ్యమా, కొత్త ప్రజాస్వామ్య పుంతలు రేపు మీరు చూస్తారు. అంటే చూడు, ఆఫ్టర్ ఆల్ అది మీరు కూడా ముందు చెప్పిండ్రు, ఇదేంది సీఎం ఇంటి ముందు ఆ కంచెలు బద్దలు కొడుతుంటే జనం ఫీల్ అవ్వడం ఏంది నాకు అర్థం కావట్లే. ఆ ప్రకంపనాలు ఏంటి, దానికి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఏంది, ఉన్నది బలగొట్టింది అంతే. మీన్స్ స్వేచ్ఛ అనేది అంతలా ప్రజలు కోరుకుంటున్నారు. రెండవది, ఈ 6 గ్యారెంటీలే ఒక్కొక్కడు మొత్తుకుంటా ఉన్నారు బయట ఇప్పుడు విమర్శించేటోళ్ళు. ఆర్థిక అంశాల్లో ఒకటి రైతు భరోసా అయిపోతుంది, అది సంక్రాంతి కానుకగా అయిపోతుంది. మహాలక్ష్మి పథకం అనేది మనం బడ్జెట్లో పెట్టాలన్నా, దాన్ని చట్టం చేయాలన్నా, లబ్ధిదారుల ఎంపిక అనేది న్యూ ప్రాజెక్ట్ కదా అది. ఇంతకుముందు ఎవరు కూడా భారతదేశంలో ఇప్పుడు కర్ణాటక ఒకటి చేస్తుంది, మనం చేస్తున్నాం. ఫస్ట్ డే నేను మహిళలకు అందరికి ఇచ్చేయి అని అంటారు. దానికి గ్రామ సభలు ఉన్నాయి, దాంట్లో మనం బీపీఎల్ లేకపోతే దిగువ మధ్య తరగతి కూడా ఇవ్వచ్చా ఎట్లా అనే దాని విషయంలో రఘురామరాజన్ గారు కొన్ని సూచనలు చూసిపోయి ఉంటారు. తర్వాత మనం వాటికి ఎలాంటి బడ్జెటరీ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక మిగతా ఏంటి ఆర్థిక అంశాలు చెప్పండి. చదువుకునే పిల్లలకు కోచింగ్ల పేరు మీద మనం చేసేది 5 లక్షలు అనేది చాలా తక్కువ బడ్జెట్ అది, ఎవరైతే కోచింగ్లకు పోతారో. తర్వాత విద్యార్థులు ఎవరైతే 10 లక్షల వరకు రుణాలు ఏంది స్టార్ట్అప్ కానీ విద్యా భరోసా సంబంధించి వాళ్ళు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం అది బ్యాంక్లో ఎసెట్ అయి ఉంటుంది. మనం గవర్నమెంట్ బడ్జెట్ నుంచి స్పెషల్ అలొకేషన్ ఏం లేదు. ఎస్ఎల్బీసీకి మనం ఒక భరోసా ఇస్తాం స్టేట్ లెవెల్ బ్యాంక్స్కు. సో మీకు ఇంకా ఆర్థిక అంశాలు ఏమున్నాయి, మిగతా అన్ని గ్యాస్ బండకు సంబంధించి. ఇప్పుడు మీరు రైతు బంధే వేయలేకపోతున్నారు, ఇంకా అది డిలే అవుతున్నది. నేనేమంటున్నట్టు రైతు బంధుకు సంబంధించి గతంలో ఇచ్చిన రైతులందరికీ ఇవ్వడానికి ఎందుకు సమస్య వస్తుందంటే, నేను ఫిలిం సిటీలకు ఆయన రైతు కానీ ఇప్పుడు అది 1800 కోట్లు అది ఓకే సార్, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా వేస్తాము అని అన్నారు కదా. అంటే ఎవరికి వేయాలన్న దగ్గర ఒక మొడాలిటీ తీసుకోవాలి కదా. 5 to 10 acres 5 acres. అసలు నేనైతే సరే పెద్దలకు చెప్పేటప్పుడు చెప్పేది ఏంటంటే, అసలు అసెంబ్లీలోనే రైతు భరోసా మీరు కనుక డిఫైన్ చేస్తే, రైతు భరోసా మొడాలిటీస్ మీన్స్ ఒక షార్ట్ టైం డిబేట్. నాకు తెలిసి మీరు అంటున్నది ఆఫ్టర్ 6 months తర్వాత నెక్స్ట్ పీరియడ్ కాదు, ఈ పీరియడ్ నుంచే. ఈ పీరియడ్ నుంచి ఎందుకంటే ఆ మాట కార్పొరేట్స్కు మనం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని దగ్గర చాలా తర్జన భర్జనలు జరిగినాయి. హౌస్లోనే ఫార్మర్ను కూడా డిఫైన్ చేస్తే అయిపోతుండే కదా. కౌలు రైతును మనం ఫార్మర్గా డిఫైన్ చేయకపోతే సభకు గౌరవం తక్కువ ఆయన అన్నాడు కేసీఆర్ గారు. కానీ మనం అట్లుంటామా? కాబట్టి ఇక్కడ వ్యవసాయ భూమి, సాగు చేసే రైతు, ఇవి 2 క్రైటీరియా అవుతుంది. అది ఏమంటాం 10 or 5 అనే దగ్గర నాకు స్పష్టత లేదు, చూద్దాం. అది కానీ 1800 కోట్లకు మేరకి తగ్గుతుంది, మిగతా అంతా ఉంది ఇవ్వచ్చు. ఎవ్రీ మంత్ 12,000 crores ఎబవ్ మనకు రెవెన్యూ రిసీట్స్ ఉన్నాయి. కాబట్టి 7,000 కోట్లు ఇవ్వని చెప్పడం కాదు, అక్రమంగా ఎవరికైతే వాళ్ళకి పోవద్దు అనేది లక్ష్యం. సో పరిపాలన అయితే డెమోక్రటిక్గా ఉందని మీరు అంటున్నారు. డెమోక్రటిక్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఈయన ఈ కేటీఆర్ ఈ 420 హామీలు ఇచ్చిరని ఒక బుక్లెటే రిలీజ్ చేసిరు కదా ఏకంగా, ఇది ఎట్లా అంటే అలా 420 అన్నీ బయటపడుతున్నాయని వాళ్ళకి 420 అని వాళ్ళకి అది గుర్తొచ్చి 420 అని పెట్టింది వాళ్ళు. కాబట్టి 420 వేషాలు ఎందుకనే మేము అంటున్నాం.
30 డేస్లోనే 460 అంశాలు ఉన్నాయట. మరి ఆయన ఎవరైనా గుర్తుపెట్టిండో 620 అవుతుంది ఇప్పుడు. కానీ ఆ 420 వేషాలన్నీ కూడా ఒక అక్కసు జిలస్. నాకు తెలిసి కేటీఆర్ టీం మళ్ళా 12-13 ఎంపీలు ఇచ్చేటట్టుంది. అంతేనా? ఇలా ఈ విమర్శలు అర్థం పర్థం లేనా ముసలానికి చెప్తుండ్రో లేదో నాకు తెలియదు. వీళ్ళే వేసి తలుగు అనుకున్నాడు. ఇంతకుముందు బిల్లా రంగాలు దంచినట్టు ఇప్పుడు ఒక రంగానే దంచుతున్నట్టు అనిపిస్తుంది నాకు. దీంట్లో ఎవరు మాట్లాడుతుండ్రు? మన శ్రవణ్ గారు ఒకరు మాట్లాడుతున్నారు, సుమన్ గారు నేను ఏదో మాట్లాడినట్టుంది. వీళ్ళకే కేటీఆర్ టీమే మాట్లాడుతున్నది. అంతే, అసలు ఆగొద్దు, విమర్శలు చేస్తూనే ఉండవు. అంతకుముందు కిరాయికి ఇచ్చిన సోషల్ మీడియా టీములు ఉన్నాయి కొన్ని, ఏదో 32 యూట్యూబ్లు పెడితే బాగుండు అని. అరే ఎక్కడి మనోనికి ఇన్పుట్ ఇచ్చేటోడు ఎవడో కూడా నాకు తెలుస్తలేదు భయ్య. అది ఒక పెద్ద సమస్య. 32 యూట్యూబ్లు 4 కోట్ల మందిని మలుస్తాయా? అంటే ఎంత పిచ్చి ముచ్చట. మరి మనకు 100 ఉన్నాయి, 100-120 ఉన్నాయి. మరి అవి ఎందుకు మార్చలేకపోయినాయి? అవును. ఇప్పుడు మన తొలి వెలుగునో ట్యూ న్యూస్నో చూసి భయపడితే నువ్వు ఇంత పెద్ద వ్యవస్థ, నీకు టీ న్యూస్ లాంటి వ్యవస్థ ఉంది, ఎంత పెద్ద అన్ని వాళ్ళే కదా. కాబట్టి అది అంతా కూడా అజ్ఞానంగా చేస్తున్నా. అంటే ప్రతిపక్షంగా కూడా కేటీఆర్ సక్సెస్ కాడు కాబట్టి మళ్ళీ ఎవరన్నా ఉపనేతను ఎన్నుకోవడంలో కడియం గారు అవుతారా ఇంకెవరనే వస్తున్నది. అది వాళ్ళకి ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు నేత లేరు, కానీ అదే ఊపుతోని నేస్తా ఉన్నారు పగ్గాలన్నీ కూడా చూడాలి. మరి అని 100 డేస్ టైం పీరియడ్ చెప్తున్నారు మీరు. ఈ 100 డేస్ టైం పీరియడ్ తర్వాత వీళ్ళ భాగవతం అంతా బయటపడుతుంది. నిన్న హరీష్ రావు మాట్లాడుతున్నట్టున్నాడు. ఒకటి చెప్పిన రాఘు, అంటే వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతున్నారు ఏంటంటే మీరు ఆ హామీలు నెరవేర్చరు, మళ్ళీ జనం ముందు మీరు దోషులుగా నిలబడతారు అని. నేనేమంటున్నా, ఈ 2 ఆర్థిక అంశాలు తప్ప మీకు ఇక మీ ముందున్న ఏంటి? మేము రేషన్ కార్డు మీద 9 రకాల ధాన్యాలు ఇవ్వాలనుకుంటున్నాం. మీరు ఒక్కటిస్తే, 2 ఇస్తే, అప్పుడప్పుడు పంచదార ఏదో కిరోసిన్, అది కూడా పనికిరాని చెత్త బియ్యం. అవును, మీరు చూడండి ఎలాంటి బియ్యం వస్తుందో ప్రజలు మమ్మల్ని ఎట్లా పోగొడతారు. బియ్యం కాదు, మిగతా 9 రకాల వస్తువుల విషయంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. రెండవది, మీకు 6 గ్యారంటీల్లో ఉద్యోగాలు కదా. అవును, ఉద్యోగాలు మీకు షెడ్యూల్ ఇచ్చినాం కదా, అకార్డింగ్ టు షెడ్యూల్. మీరు చూడండి బ్యాక్ పేజ్లో వేసినాము. ఏ తేదీ నాడు గ్రూప్స్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, అదంతా చేయడంతో పాటు డిపార్ట్మెంటలీ కదా, డిఎస్సి కానీ మెగా డిఎస్సి ఉంటుందని చెప్పినాం కదా. మరి 100 రోజులు కాకముందు ఇవి గ్యారంటీలు 6 బాబు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, డిక్లరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా కాకుండా మనం ఇంకా 2 లక్షల రుణమాఫీ. మనకు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు రుణమాఫీ చేయకూడదు కాబట్టి 2 లక్షలు అనేది ఫిబ్రవరి వరకు ఆగుతుంది. మొన్న సెప్టెంబర్ అక్టోబర్నే చేసిండు, అది మళ్ళీ మనం మార్చి ఏప్రిల్లో చేస్తాం. అలాంటప్పుడు ఇంకా అప్పుడే వాళ్ళు 19,000 కోట్లు చేసినా మళ్ళీ ఇప్పుడు మీరు 20,000 కోట్లు చేయమంటారు. అది తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. లేకపోతే తెలియకపోతే అజ్ఞానం అనుకుందాం. ఒకటేసారి ఒక సంవత్సరంలోనే 2 రుణమాఫీలు చేయనివ్వరు. మాది 2 లక్షల రుణమాఫీ, ఆర్థిక భారం ఎక్కువ ఉంటుంది మళ్ళీ. సో అది ఉంటుంది. మీకు బోనస్కి సంబంధించి 2,000 రూపాయలు అంటే 2,500 ఇస్తాం. అది ఇచ్చేది ఆల్రెడీ ఈ ఎవరైతే మిల్లర్స్కి దగ్గర 23,000 కోట్లు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సరే వాళ్ళు ఇప్పుడు ఎట్లా చేస్తారు ఏందనే విషయంలో ఇంకా కొంత సమాచారం తీసుకుంటున్నారు. కానీ రైతు భరోసాకు సంబంధించి రైతులు కానీ ఎవరు కానీ అసలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇవ్వరు అని దుష్ప్రచారం. 2 లక్షలు కూడా ఈజీగా చేసేస్తారు. అది దానికి స్పెషల్గా మేము ఆర్బీఐ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఓకే, మనం బడ్జెట్ వచ్చిన తర్వాత మీరు ఈ 2 లక్షల రూపాయలు ఎంత మేరకు చేయగలుగుతారు, మీకు దానికి ఉన్న ఆర్థిక సపోర్ట్ ఏందని మేము రిపోర్ట్ ఇవ్వాలి అంతే. ఈసారి రెవెన్యూ రిసీట్స్ 2,80,000 కోట్ల పైచిలకు పోతాయి. సో మీకు ఈ దుబారా లేదు, ఏది కాళేశ్వరంకు పెట్టే దుబారా లేదు, ఆటి పేరు మీద ఈటి పేరు మీద దోచుకునే అవినీతి ఉండదు. 30% బడ్జెట్ మనం ప్రజలకు నేరుగా పెట్టవచ్చు. అంటే ఏంది, దాదాపు 90 కోట్ల పైచిలకు రూపాయలు. కాళేశ్వరంకు ప్రతిసారి బడ్జెట్లో 30,000 కోట్లు 25,000 కోట్లు ఉన్నాయా? మళ్ళీ కాళేశ్వరం కార్పొరేషన్ నుంచి తెచ్చిపెట్టిండ్రు అప్పులు. ఆ అప్పులకు ఇప్పుడు 42,000 కోట్ల పైచిలకు మనకి ఇలా వడ్డీ అది ఇది అవుతుంది, ఈఎంఐలు కట్టుకోవడం. నిర్వహణ ఏమో 1,00,000 కోట్లు పోతే 1,20,000 1,30,000 కోట్లు మనం చేసుకోవచ్చు. ఆ సోయి కూడా లేదు, తెలిసి కూడా 3 లక్షల కోట్లు అయితే అవుతాయి. 3 లక్షల కోట్ల బడ్జెట్ కావట్లేదా? లేదా రిసీట్స్ లేవా? కేసీఆర్ నమ్మకపోతే కాగ్ నమ్మొచ్చుగా మనం. ఓకే, 2.49 lakhs crores అని ఉన్నది కదా లెక్క. కాబట్టి వాటి పెంచుతాము, కేంద్రం యొక్క సహకారం కోరుతాము. బీజేపీ కాబట్టి మేము అడగము, మీ ప్రేమ ఇస్తే చాలు,
మీ కను మా మీద ఉంటే చాలు, మా కొడుకును ముఖ్యమంత్రి చేసే చాలు అనేది ఏం లేదు ఇక్కడ. అకార్డింగ్ టు రూల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండ్లు ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు ప్రతి సంవత్సరం 2 లక్షలు టార్గెట్గా జరుగుతుంది అనుకుంటున్నా నేను అంచనా. ఇందిరమ్మ ఇల్లు. సో మనం 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో 10 lakhs ఇండ్లు కట్టుకోవచ్చు. 10 పాత జిల్లాల్లో ప్రతి ఊరికి 20-30 ఇండ్లు రావచ్చు. అంటే ఏంది, కనీసం ఒక సంవత్సరానికి మీకు 20-30 ఇండ్లు వచ్చినాయంటే పేదోని నుంచి మనం మొదలు పెడితే ఊరికి అవి నియోజకవర్గానికి 1000 ఇండ్ల వరకు 1500 ఇండ్ల వరకు కూడా ఇచ్చుకోవచ్చు బడ్జెట్ సపోర్ట్ని బట్టి. లేదు ఇంకేమైనా ఇప్పుడు మనం దావోస్ పోయి ఇచ్చిన తర్వాత స్పెషల్గా ఈ ఇండ్ల నిర్మాణం కొరకు ఏవైనా ప్రైవేట్ ఏజెన్సీస్ కనుక మనకు ఆర్థిక సహకారం అందిస్తే ఏముంది రాకు 1,00,000 కోట్లకు 10 లక్షల ఇండ్లు ఎట్ ఏ టైం అయితే అసలు అవసరం అయితే నేను అనుకుంటున్నా, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాలనుకుంటున్నా. కొన్ని మిగులు భూములు ఉన్నాయి, మనం ఒక దగ్గర తీసుకొని ఒక 10,000 ఇండ్లు 20,000 ఇండ్లు కామన్ కాలనీస్ కూడా మనం చేయొచ్చు. అంటే ఓన్లీ ఆ ఊర్లోనే కట్టాలనే కాకుండా ఇప్పుడు సబర్బన్ ప్లేసెస్ అర్బన్ ప్లేసెస్ ఉంటాయి. ఎట్ ఏ టైం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యన ఉన్న ప్లేస్లలో మీరు ఈ బస్తీలనంతా తీసుకుపోయి ఒక మంచి కాలనీ నిర్మించి అక్కడ వాళ్ళని రిఫ్రెష్మెంట్ చేయొచ్చు. ఈ ఇరుకు సందులలో గదులలో కంటే కూడా చేయాలనుకుంటే అన్ని చేయొచ్చు. ఎంత నేను 1 lakh crore కనుక గ్రాంట్ వస్తే, కేంద్ర ప్రభుత్వం కనుక సహకరిస్తే, నేను అంటున్నా అదేం పెద్ద టాస్కే కాదు. 10,000 కోట్లకు 1,00,000 ఇండ్లు అవుతాయి. నువ్వు 1,00,000 కోట్లు ఎట్ ఏ టైం ఏదైనా ఒక నిధిని మనం ఏంది యుఎన్ ఫండ్సో లేకపోతే కేంద్ర ప్రభుత్వ నిధిలో ఇట్లా పూలప్ చేసుకోగలిగితే 10 లక్షల ఇండ్లు నీకు ఎట్ ఏ టైం కట్టుకోవడానికి 2-3 సంవత్సరాలు కంప్లీట్ అవుతాయి కదా. అవి బల్కీగా కూడా చేయొచ్చు. ఇప్పుడు దావోస్లో పోయిన దాంట్లో కూడా చాలా కంపెనీలు ఇప్పుడు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నారు. మీరు పేదోళ్ళ గృహాలకు ఇండ్లు ఇవ్వండి. లేదు ఇతర భూములు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, భూదాన్ భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు ఉన్నాయి, కొన్ని కాందిశీకుల భూములు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో కూడా ప్రభుత్వం కొంత ఏది మేనేజ్మెంట్ ఏమంటారు యజమాన్యం లేని దగ్గర చేసుకోవచ్చు మనం. కానీ ఎంత మేరకు ఈ ఆర్థిక వెసులుబాటు ఉండదని దుష్ప్రచారం చేయడంలో వీళ్ళకి ఉంటుంది, కానీ కనీసం పనిచేయాలనే సోయి వీళ్ళకి ఉండలేదు. లేకపోతే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని కూడా వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఏమైనా అటు ఇటుగా ఉండే అవకాశం ఉందా? అంటే బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఆ ఎలక్షన్స్ని ఏమైనా బేస్ చేసుకొని ఆలోచిస్తున్నాయి ఏమైనా? సో నేను బీజేపీ అంటలేదు, బేసిక్గా బీఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు ఇది ఆ ఎలక్షన్ల తర్వాత ఉంటుందా పోతుందా ఏమవుతుంది ఇట్లాంటి స్టేట్మెంట్లు వాళ్ళ నుంచి వస్తున్నాయి. సరే అది వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికన్నా అయి ఉండాలా, లేదు నిజంగానే ఆ ప్రయత్నం ఏమైనా చేయడానికి అయి ఉండాలా? నేను అనుకుంటున్నా ఈ విజయం 10 సంవత్సరాల కోసం ప్రజలు ఇచ్చింది అనుకుంటున్నాను. నేను 65 సీట్లతో గెలిచిన ఈ విజయం 90 సీట్లకు 100 సీట్లకు పోవడం అనే లక్ష్యంగా ఉంటుంది. నేను అనుకుంటే 75-76 మినిమం. ఇక రేవంత్ అన్న నాతో అంటున్నప్పుడు నేను భయపడేది, ఏది హెలికాప్టర్లో పోయేటప్పుడు అప్పుడప్పుడు 90 వస్తున్నాయి దాకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, కొంచెం మంచిగా మైండ్ఫుల్గా మాట్లాడు అంటుంటే నేను భయపడేది, నేనేం ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా పెద్ద సమస్య అవుతుంది అని అది ఎక్కేటప్పుడు మధ్య మధ్య నిద్రపోకుండా ఇట్లా అనుకుంటా ఆ ½ an hourనే చెప్తుండే, వస్తున్నాం మనం గవర్నమెంట్కి వస్తున్నాం జాగ్రత్తగా ఉండాలని చెప్తుండే. అంటే ఏంది 90 సీట్లను ఆయన అంచనా వేసిండు. ఈ బీజేపీ చాలా స్ట్రాటజిక్గా 76 సీట్లు వాళ్ళ పిఎంఓలో ఉన్నదని నాకు తెలుసు. అప్పుడు మనం చెప్పలేము ఎంత వస్తాయో ఎంత వస్తాయో బట్టి అప్పుడు నేను చెప్పలేను కదా. 76 అని నాకున్న సమాచారం. అది మీరు చేసుకున్న పొరపాట్లే కొన్ని. అక్కడ ఏమైంది, ప్రజలు వేయాలనుకున్న వాళ్ళు వేయలేకపోయిండ్రు. ఎంపీ ఎలక్షన్స్లో వేస్తారు నేను అనుకుంటున్నా. 12-13 సీట్లకు అక్కడ అవకాశం ఉంటుంది ఒకటి. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ ఐడియాస్ కానీ ఇవన్నీ కలిస్తే నేను అనుకుంటున్నా మంచి ప్రభుత్వాన్ని వారు ముఖ్యమంత్రి గారు అన్నట్టు తెలంగాణ మోడల్ గవర్నమెంట్ను డెఫినెట్గా దేశానికి ఇచ్చే ఒక చారిత్రక అదృష్టం మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి వస్తున్నది. సిడబ్ల్యూసి కన్నా ఏర్పాటు చేయడం అనేది ఆయనకు కలిసి వచ్చిన అంశం. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఎక్కువ ఈ ప్రాంతంలో తిరగడం, ఇట్లా ప్రతి ఒక్కటి వారికి అట్లా కలిసి రావడం ఒకటి. తెలంగాణ ప్రజలకు కూడా డిస్టర్బ్ చేసే అవకాశాలు ఏం లేవంటారు? ఉండదు, అస్సలు ఉండదు. ఇప్పుడు చూడు, ఇప్పుడు సహకారం ఉన్నదా? పార్టీ అందరి లీడర్ల సహకారం రేవంత్కి కనబడుతున్నదా? లేదు ఆయన ఇంకా ప్రజల మద్దతు కోరడానికి ఆయన పనుల ద్వారా ఆయన పని చేసుకోవడం తప్ప వేరే అవకాశం లేదా? నేను అనుకుంటున్నా
మనం పోతా ఉంటే వాళ్ళ మధ్యన మరింత బంధం బలపడుతుంది తప్పితే. ఒంటరి ఇప్పుడు మీరు బట్టి గారు రేవంత్ రెడ్డి గారి సాన్నిధ్యం చూడండి, అదేదో పాట ఉంది కదా సలార్లో, ఆ పాట ఎట్లా ఇటు వెంకరెడ్డి గారు కానీ ఉత్తమ్ గారు కానీ వాళ్ళు పనిలో పడ్డారు బాస్. అసలు నువ్వు ఇప్పుడు సెక్రటరియట్ పో 7-8 వరకు ఒకరికి దొరకకుండా ఒకరి ముఖం 7:38 వరకు రివ్యూస్ అవుతున్నాయి. మీన్స్ ఏంది, ఒక పనిని ఏ విధంగా చేయాలనే విషయంలో కొంత సీనియారిటీ ఉన్న మంత్రులు కాబట్టి వాళ్ళు ఇటువైపు నూతనంగా క్యాబినెట్ ఉన్నా కూడా ఏది శాఖల మధ్యన ఏ విధమైన అంశాలు ఇవన్నీ కూడా సీరియస్గా రివ్యూ చేయడం ముఖ్యమంత్రి గారు అటు ఇంటి నుంచి మొదలు పెడితే అక్కడి వరకు కూడా ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనలతో పాటు భవిష్యత్తుకు మనం ఒక మార్పుతో కూడిన పరిపాలన అందించాలనే ఒక కొత్త శకం మనం చూస్తాం. డెఫినెట్గా 30 డేస్ను మనం జడ్జి చేయలేము, బట్ ఫీల్ గుడ్ ప్రతి ఒక్కరు. నేను అమెరికా నుంచి చూస్తున్న ఫోన్స్, లేకపోతే ఆస్ట్రేలియాను, లేకపోతే యూరోప్ నుంచి ఎగొస్తున్న ఫోన్, ఓకే మేము సపోర్ట్ చేసిన గుడ్ స్టార్ట్ అని చెప్పి చాలామంది మన మీడియా వాళ్ళు అక్కడ అమెరికాలో పెట్టిన మిత్రులు కూడా చేసి మీరు ఎట్లా ఉంటుందో నేను అనుకున్నా కానీ దయాకర్ ఓకే గొడవలు అయితే లేవు, గుడ్ స్టార్ట్ ఫస్ట్, ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నారు. సో నేనేమంటున్నా, అలాంటివి ఉండడానికి అవకాశం చాలా తక్కువ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్తో కలిసి పనిచేసిన తర్వాత కలిసిపోయే తత్వం అంటే ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న ఏదైతే కోరిక ఉంటుందో ఇప్పుడు అది రియాలిటీ అయిపోయి ఎవరి పాత్రలో వాళ్ళు ఒదిగిపోవడమే ఇప్పుడు చేయాల్సిందిగా. సో ఇంకా కొత్తగా వాళ్ళు ఏదో వీళ్ళు మన టీఆర్ఎస్ వాళ్ళు ఏదో ప్రయత్నాలు, ఆశలు, అదింపుడు కదా ఆశ, ఇక పోతుందేమో చూద్దాం అని ఒక కోరిక ఉంటుంది. ఇంకోడు ఉన్నాడు మతకాల్లో అయితే అంటాడు, ఇంకోడు ఉంటాడు సంవత్సరం దాని తర్వాత వాళ్ళ కొట్లాట్లు ఎట్లుంటాయి మీరు చూడండి. కర్ణాటక ఎట్లా ఉంది, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఎట్లా ఉంది, ఈ 3 రాష్ట్రాలు అయితే పోయినంత వరకు వాళ్ళ మధ్య కొట్లాటలు లేవు. ఏది మనం రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో మరింత బలం పెరిగే నాయకత్వం, బలం పెంచే నాయకత్వం ఇంకా మనం చూస్తాం. కానీ ఇంకా కలహాల కాపురాలు అనేవి తక్కువ నాకు తెలిసి. పవర్ వచ్చేంత వరకు కొట్లాడతారు, పవర్లో వాళ్ళ షేర్ తీసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. సో చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉంటుందన్న చూడాలి. ఇప్పుడు చాలా కేసుల్లో అంటే ఓపెన్గా కనిపిస్తున్న కేసుల విషయంలో కూడా చర్యలు తీసుకుంటున్నట్టు ఇంకా కనిపిస్తలేదు. అంటే ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, ఇప్పుడు మనం బెస్ట్ కాళేశ్వరం కూడా గొడవ నడుస్తుంది. మీరేమో జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు, వాళ్ళేమో సిబిఐకి లెటర్ రాయండి అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళది డ్యూయల్ రూల్ ఉన్నది. వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళు సిబిఐకి కేంద్ర మంత్రి హోదాలో మనోడు కిషన్ రెడ్డి కూడా రాయొచ్చు కదా. కిషన్ రెడ్డి రాసిన రాదు కదా. అట్లా రానప్పుడు నేనేమంటున్నా అంటే డిపార్ట్మెంటల్ రివ్యూస్ జరుగుతున్నప్పుడు ఇక్కడ కదా తేలాల్సింది. తేలిన తర్వాత మా పరిధి దాటి నేను శిక్షించలేని స్థితి నీ దగ్గరికి వచ్చినప్పుడుగా సిబిఐకి వచ్చేది. ఇప్పుడు అట్లాంటి ఏమైంది, ప్రభుత్వం రాగానే కక్షపూరితమైన చర్యలకు ఉన్నారు అని చెప్పి ఒక బ్యాడ్ వెదర్ కూడా వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కాలికి గాయమైతే పోయి మర్యాదగా పలకరించే ఒక పాజిటివ్నెస్ నుంచి మనం ఆంధ్రప్రదేశ్లో కాక బాబు గారు, జగన్ గారు కొట్లాడుకున్నంత స్థాయి అక్కర్లేదు. ఏ స్థాయి వ్యక్తులైనా మంచి పని చేసిన వాళ్ళకి మంచి మంచి పూలదండలు చూస్తాం. ఎవరైతే అవినీతి అక్రమాలు చేసిండ్రో వాళ్ళు కూడా జైలు గోడలు చూడాల్సిందే. ఎందుకంటే ఏ మనం నేరాలు చేయకపోయినా అనిపిస్తుంది, ఎందుకు ఎక్కడో డౌట్ అనిపిస్తుంది. డౌట్ ఏమి ఉండదు, కాకపోతే సైలెంట్గా ఉండడం, శుభమా అంటూ అనుకోవడం కాదు. శుభమా అంటూ పెళ్లి జరిగే టైంలో సావెందుకు కోరడం. కాబట్టి మంచి ఫస్ట్ ట్రాక్ మీదకి తీసుకురావాలి, సెట్ చేయాలి. మొత్తం సిస్టమ్స్ అన్ని కూడా ఒక రకమైన విధ్వంసమే. నేను కొన్ని డిపార్ట్మెంట్స్లో పెద్దలతో కలిసినప్పుడు మాట్లాడుతున్నాయి కదా, అవి నిన్న తుమ్మల గారిని కూడా కలిసిన అగ్రికల్చర్కి సంబంధించిన అంశంలో కుదురుకోవడానికి సమయం పడుతుంది దాకా అంటున్నాడు. అంటే ఏంది, చాలా ఎక్స్పీరియన్స్డ్ మంత్రి కదా. మొన్న అంతకుముందు దామోనని కలిసిన. సో బడ్జెట్స్ లేవు, రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో మరి బడ్జెట్స్ ఏమైనా అలకేట్ అయిన బడ్జెట్స్ ఇట్లా నేను ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కలిసినప్పుడు ఇండస్ట్రీస్కి సంబంధించి వాళ్ళు ఇప్పుడు రివ్యూస్ చేస్తున్నారు. అంటే వాళ్ళని కలిసినప్పుడు కొన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన అంశాలు కూడా కొన్ని తీసుకుంటున్నప్పుడు ఈ కక్షపూరితంగా ఉండాల్సిన అవసరాలు లేవు. కానీ అవినీతి జరగడానికి స్కోప్ ఉన్న ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ విషయంలో చాలా లూట్ అది చాలా హామీ ఇచ్చినారు జనానికి. రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు,
దోచిన భూములన్నీ తీసుకొని పేదలకు పంచుతామని అన్నారు. డెఫినెట్ చాలా పెద్ద స్టేట్మెంట్ అది. ఏంటంటే ఇప్పుడు భూమాత వచ్చిన తర్వాత ఉమ్, రకరకాల భూములు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు భూదాన యజ్ఞ బోర్డు ఉంది, సిసిఎల్ఏ కట్టి చేసిండ్రు, ఏం తీసుకున్నారో చూడాలి. అవును. అప్పుడు ఆ రాజేంద్ర రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆయనను ఒక ముద్దాయిగా చేసి అంటే ఒక కుక్కను కొట్టాలంటే దాన్ని పిచ్చిదని అన్నట్టుగా ఆయన అక్రమాలు చేసినట్టుగా జైల్లో పెట్టేసిండు. కానీ ఆ భూములు కొట్టాలంటే యజ్ఞ బోర్డు ఉన్నది. యజ్ఞ బోర్డు అనేది ఒక యాక్ట్ ప్రకారం, పార్లమెంట్ యాక్ట్ ప్రకారం జరిగింది. ఇప్పుడు మీరు అసైన్మెంట్ ల్యాండ్స్, అసైన్మెంట్ అమెండ్మెంట్ చేసిండు తెలంగాణ వచ్చినాక. అసైన్మెంట్ యాక్ట్ అనేది సెంట్రల్ అసైన్మెంట్ యాక్ట్, అది దేశానికి మొత్తం అమెండ్ చేసి ఏం చేసిండు, ఈయన ప్రజా ప్రయోజనాల కొరకని ఇష్టం వచ్చినట్టుగా భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు వక్ఫ్ భూములు కానీ, లేదంటే ఏమంటారు వీటిని కాందిశీకుల భూములు కానీ, లేదంటే ఇంకా చెప్పాలంటే ఈ సర్ఫికాస్ భూములు, జాగీర్దార్ అబాలిషన్ అయిన భూములు, ప్రత్యేకించి సమస్య సీలింగ్ తర్వాత వచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ పాత యజమానులకే పోయేటట్టుగా చేసిండు మంచిగా పైప్ లైన్. సీలింగ్ భూమి ఏంది, మనం ఆ రోజు ఎక్కువ భూమి ఉన్నోళ్ళు జమీందారులు జాగీర్దారుల నుంచి తీసుకోవడం, పేదలకు పంచడం అనేది చేసినాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ పొజిషన్ కాలం ఇరికింది. ఓకే, 1951 కాసరపానికి 71 కాసరపానికి తేడా ఉంది. 71 కాసరపానిని మనోడు 51 చేసే పని వాడి ఈ అనుభవందారు కాలం తీసేసి కౌలు రైతును కూడా చంపేసింది. అంటే ఎవరైతే భూమిని సాగు చేసుకునే ఓబీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ అది ఇప్పుడు యాజమాన్యపు హక్కు అనేది బదలాయింపు కాలే. నీ ధరణిలో ఎక్కేసరికి ఆయన భూమి లేదు. ఇప్పుడు భూమాత ఏమవుతుంది, ఏ రికార్డ్ ఎట్లా చేసిండ్రో దాన్ని ఒక సర్వే చేయడం, ట్రాక్స్ అన్నిటిని కూడా సరి చేయడం, ఎవరు అక్రమంగా ఇప్పుడు దాదాపు నేను అనుకుంటున్న ఒక 3-4 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. అన్యాక్రాంతమైంది అంటే అక్రమాల పాలైనవి. హైదరాబాద్ చుట్టూ 1 లక్ష ఎకరాల పైచులు దాన్ని ఎంక్వైరీ చేయకుండా బట్టి గారు ఒకసారి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు గమనంలో ఉండాలి. మీరు రాంగ్ అలొకేషన్స్ చేస్తున్నారు, మా ప్రభుత్వం రేపు వస్తుంది, వచ్చిన తర్వాత మేము ప్రజలకు ఇచ్చిన భూములు మళ్ళీ మేము వాపసు తీసుకుంటామని చెప్పిండ్రు. అదే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. మా నాయకులు ఏం చెప్పారు, అదే ఇది కూడా ఏది మన కాళేశ్వరం సంబంధించి అక్రమంగా తిన్న డబ్బు కక్కిస్తామంటారు. కక్కించకపోతే మళ్ళా బీజేపీ అవుతాం కదా మేము. బీజేపీ కవిత గారిని మరి బట్టకాల్చి మీద చేసిరా, ఏం చేసిన పక్కన పెడితే వాళ్ళైతే నష్టపోయింది. అరెస్ట్ చేస్తామని చెప్పి అరెస్ట్ చేయకుండా అంటే ఉత్తగా అరెస్ట్ చేయమంటలే నేను. మీరు ఎందుకు ఆ రోజు అరెస్ట్ చేసిండ్రు? మేము కూడా కక్కిస్తాం, వాపసు తీసుకుంటాం అనే అంశాల విషయంలో వెనక్కి తగ్గాం. కానీ ఒక ఈక్వేషన్ కనిపిస్తున్నది, రేపు ఫ్యూచర్లో భవిష్యత్తులో కేసీఆర్ ఇండియా కూటమిలో చేరడానికి ఏమన్నా గ్యారంటీ ఉందా? నాకు తెలిసి అయితే ఇండియా, ఎందుకంటే రేపు బీజేపీ తెలంగాణలో వాళ్ళు రావాలని గట్టి ప్రయత్నంలో ఉన్నారు. మొన్న కూడా వాళ్ళకేమీ తక్కువేమి రాలేదు, ఆల్మోస్ట్ ఒక 33 లక్షల మంది ఓట్లు వేసారు. అవును, 8 సీట్లు అయినాయి. అవును, ఎంపీ ఎలక్షన్లో కూడా దేశవ్యాప్తంగా కొంత పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నది. ఏ రకంగా మనం మాట్లాడుకున్నా ఈ సిచ్యువేషన్ వాళ్ళు తెలంగాణ మీద ఫోకస్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ టార్గెట్ బీఆర్ఎస్ అయి ఉంటుంది. బీఆర్ఎస్ అయితే ఆ తర్వాత కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మారితే మేము కాంగ్రెస్ని కొట్టేయచ్చు అన్న ఒక ఆలోచనలో ఉండొచ్చు. అదే జరిగితే బీజేపీ బీఆర్ఎస్ని కొట్టాలనే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ అదే కేసీఆర్ కాంగ్రెస్ చేరను కోరుతాడేమో. మీ కాంగ్రెస్కి కూడా అప్పుడు అరే కేసీఆర్ కంటే కూడా బీజేపీ మాకు ఎక్కువగా వాళ్ళ చేత మనం దెబ్బతినే అవకాశం ఉంటుంది, కేసీఆర్ మనకు అపోజిట్గా ఉంటేనే ఈజీ అన్న ఒక ఆలోచనకు వస్తే కేసీఆర్ని మీరు దగ్గర తీసుకునే అవకాశం ఉండొచ్చు కదా. ఇవన్నీ ఏమో నువ్వు రీజనింగ్స్, ప్రాబబుల్ రీజనింగ్స్, లాజికల్ రీజనింగ్స్. అంటే నిన్న ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు అన్నారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది రాహుల్ గాంధీనే అని. యా, ఇక్కడ నేను ప్రాబబిలిటీస్ను రీజన్స్ను చెబుతూనే ఇంకా బీజేపీ ప్రేమ నుంచి బీఆర్ఎస్ బయటికి రాలే. క్షేత్రంలో వాళ్ళ లక్ష్యం కాంగ్రెస్ అయినప్పుడు వాళ్ళ అంటే బీజేపీ బీఆర్ఎస్ లక్ష్యం కాంగ్రెస్ అయినప్పుడు కాంగ్రెస్కు ఉపయోగపడే ఏ ప్రయత్నము బీఆర్ఎస్ చేయదు. ఓకే, ఈ క్రమంలో వాళ్ళదొక దండ పట్టినప్పుడు ఒకటి ఉన్నది లెక్క, ఎమ్మెల్యేలు నీకు ఎంపీలు నాకని. ఎమ్మెల్యేలు వాళ్ళు ఓడిపోయి వాళ్ళ యొక్క శపథాన్ని తగ్గించుకున్నారు, మేము గెలుస్తాం సార్ మీరు సపోర్ట్ చేస్తే అని. వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ వేగంగా పడిపోతుందని తెలిసే నార్త్ తెలంగాణలో బలపడడానికి ప్రయత్నం చేసి ఒక 8 సీట్ల వరకు వచ్చిండ్రు. అది ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ. అంటే ఏంది,
ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఎవరెవరు మనమనే చేసుకోవాలిరా బాబు అని చెప్పుకుంటున్నాయి కదా ఇప్పుడు ఆర్మూర్ కానీ లేకపోతే మీకు నార్త్ తెలంగాణలో వచ్చిన 4-5 సీట్లు కూడా మేము గెలిచే దగ్గర మమ్మల్ని నష్టపోయి వాళ్ళు గెలిచిండ్రు. ఇప్పుడు ఏంది వాళ్ళకి 5 ఎంపీ సీట్లు ఉన్నాయి, వాళ్ళు అవి నిలబెట్టుకోవాలి. అవి నిలబెడుతూ బీఆర్ఎస్ తగ్గిపోవడాన్ని తను ఇంకా బలంగా చేసుకోవాలంటే పెరగాలి కదా, కానీ వాళ్ళకే లేవు. ఒక నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ తప్పితే పోటీ కాంగ్రెస్కి లేదు. ఓకే, పోటీ ఉన్నది. ట్రయాంగిల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉన్నది. సో సికింద్రాబాద్, మల్కాజ్గిరి మల్టిపుల్ యాంగిల్స్లో ఉన్నాయి. సో హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ కొంచెం వాళ్ళకి ఏమేమి అనుకూలంగా ఉన్నది అనుకోండి. మిగతా వాటిలలో ఈజీగా కాంగ్రెస్ ఉంటుంది. కానీ మన ఒప్పందంలో భాగంగా ఎంపీలు నన్ను ఎక్కువ గెలిపించాలని మోడీ అంటాడు. అన్నప్పుడు నో 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 నేను కూడా గెలవాలంటే గెలిచి ఏం చేస్తారని వాళ్ళు మొదలు పెట్టిండ్రు అప్పుడే బీజేపీ. ఓకే, ఆడ ప్రభుత్వం లేదు, ఈడ ప్రభుత్వం లేదు, వీళ్ళు పోయి ఆడ నిద్రపోతానికి వీళ్ళని గెలిపించేందుకని బీజేపీ అంటారు. మేము కూడా రేపు అదే అనాల్సి వస్తుంది. రేపటి రోజున ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు నష్టపోయే క్రమంలో ఏం ఎంపీలు 2-3 గెలిస్తే 1, 2, 3, 4 గెలిస్తే వాళ్ళతో మాకు పెద్ద ఎత్తున అవసరం అనే దానికంటే కూడా రాజకీయ అవసరాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పెద్దగా ఉపకరిస్తుంది. లేకపోతే వాళ్ళు 2-3 రాష్ట్రాలు ఉన్నారు, మహారాష్ట్ర పోయి ఆడో 10 తెచ్చుకుంటారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ పోటీ లేదు, అవకాశమే లేదు. సో అలాంటివి కాబట్టి పెద్దగా మాతో ఇండియా కూటమి అంటే గతంలో అంటే 8 సీట్లు 9 సీట్లు ఉన్నాయి, అంతకుముందు 11 సీట్లు ఉన్నాయి, ఇట్లా ఒకటి ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఇంకోటి మీరు ఊహిస్తే కూడా కాంగ్రెస్ గెలిపించిందే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా. అవును. సో కలవమని చెప్పింది ఏంది, మనం ప్రేమను పంచుదాం, వాళ్ళు విద్వేషాలు పెంచింది. మా కొట్టు అది కాదు. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారి కొత్త నినాదం ఏంది, విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టు పెట్టినాం రండి. ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో నాకు తెలిసేది 12-13లో పాజిటివ్ ఉంటుంది. 12-13లో మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. లక్ష్యం కూడా అది పెట్టుకున్నాం. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా? కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల బీఆర్ఎస్. కానీ ఎవరు అఫెన్సివ్గా అక్కడ ఇవ్వలేరు. ఈ నేను చెప్పిన 3-4 వీటిలనే ట్రయాంగిల్, కీన్, మల్టిపుల్ ఈ అంశాలు ఉంటాయనేది ఒక అంచనా అయితే ఉంది పార్టీ. చూద్దాం. థ్యాంక్ యూ.